ఒక భావన. కానీ ఈ క్షేత్రం వేరు, క్షేత్రం మనం క్షేత్రం కాదు, మనం క్షేత్రజ్ఞం. ఎందుకంటే నాది అన్నప్పుడు వేరు అయిపోతుంది. ఈ శరీరం ఎవరంటే నాది అంటాం, కానీ నేనే ఇవ్వడం కాబట్టి వేరు అయిపోతుంది. ఇప్పుడు ఒక మైక్ పీస్ ఉంది, ఎవరి అంటే నాది అంటాం, అంటే పీస్ వేరు అయిపోతుంది, మనం వేరు అయిపోతుంది. ఇప్పుడు ఒక చెయ్యి ఉన్నది, ఇది ఎవరి అంటే ఈ చెయ్యి నాది అంటాం, చెయ్యి మనం రాదు, మనం కావాలన్నమాట. ఎవరో మనము దాని లోపల ఉన్న పరమాత్మలో మనం. కాబట్టి ఇవన్నీ క్షేత్రం యొక్క ఇది అనమాట. అయితే ఇవన్నీ కూడా ఇచ్చాదేశ, ఇవన్నీ కూడా ఈ క్షేత్రం లోపల ఉంటాయి. క్షేత్రం లోపల ఉంటాయి. క్షేత్రం దగ్గర ఏది ఆయన సాక్షిపుత్రుడుగా ఉండి అన్ని లోపల ఉండి అన్ని చేసేవాడిని క్షేత్రజ్ఞుడు అనొచ్చు. అదేవిధంగా మనకి చెప్తున్నాము అందరూ చాలామంది గీత విద్యను చదువుకోనన్న అందులోని ఉపనిషత్తుల సారమన్న గీతవాక్యము మనన చేసుకు గీత బోధను ఆదరించుచు కృష్ణనామము మదిని జలుచుచు బ్రహ్మధామము దేగులయమున తత్వసారము తెలుసుకోనన్న సద్గుని దగ్గర నిజము తెలుసుకొని లాభముందన్న. ఎందుకంటే భగవద్గీత అంతని చదువుమని మనకందరూ కూడా నిన్న కూడా చెప్పారు. కాబట్టి అందులో ఏముందంటే సకల శాస్త్రాల సారమంతా కూడా అలా ఉంది. కాబట్టి భగవద్గీతను అందరూ కూడా చదవాలి. ఒకరోజు కాదు, ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా భగవద్గీతను ముందు తెలుస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ భగవద్గీత మనకు పొందబడుతుంది, దాని ఉన్న సారాంశం కలుపుతుంది. అదేవిధంగా కృష్ణనామం అనిగలచ్చు. ఎప్పుడు కూడా మన మనసులో ఏదో నామం కలుస్తూ ఉండాలి. అప్పుడు బ్రహ్మనామం చేయడానికి వీలుగా ఉంటుంది. అటువంటి విద్య నేర్చుకోవాలంటే ఇటువంటి గురువుల దగ్గర నేర్చుకున్నప్పుడు మాత్రమే ఆ గురువు ద్వారా